వాళ్ళ అమ్మను ఆ అమ్మాయిని అబ్బాయి కనపండి. ఇది కూడా అతను కొట్టింది. అవన్నీ 10 రోజులు కూడా రాలేదు. ఫోన్ చేస్తే అదేమంటే చేయలేదు అది ఇది అని చెప్పి. కొండాపురం మండలం కొమ్మి గ్రామం నివాసితులైన కాజా మస్తాన్ పెళ్లి చేసుకున్నారు. 2016 డిసెంబర్ 25వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అతను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రవర్తన బాగా అమ్మాయిలతో మాట్లాడదు, అమ్మాయిలతో ఎఫైర్స్ అసభ్యకరమైన వాళ్ళతో మాట్లాడదు. వీళ్ళ స్నేహితులను తీసుకొని వచ్చి వీళ్ళతో మాట్లాడు, వీళ్ళతో బాగుండు, ఇట్లాగా చిత్రహింసలు పెట్టడం లోన్ చేస్తున్నారు. నువ్వు అట్లంటే అట్లా గొంతు పెట్టి దిండుతో ముక్కు మీద ఊపిరి ఆడకుండా ఇట్లాగా చేయడం, నన్ను చంపేయాలని ఇదిగా చూసుకోవడం, దానికోసం నన్ను కొట్టడం, రోజు తాగేసి వచ్చేసి నన్ను ఎట్లంటే అట్లా కొట్టడం, అమ్మల దగ్గర ఇంకా కట్నం తీసుకురమ్మని, ఇంకా కట్నం చాలేదని బుల్లెట్ బండి తీసుకురామని వేధించడం ఈ విధంగా చేస్తున్నాను. మేము కడుపుతో ఉన్నప్పుడు నా కడుపు తీపియాలని చూసి ఆటోలో నుంచి తోసేసాను మా ఆయన కాజా. వాళ్ళ భార్యని ఇద్దరిని కొట్టారు సార్. నా గొంతుకాయ పట్టుకొని తీసుకు చంపేపోయారు సార్. పెద్ద కర్ర తీసుకొని వచ్చి నన్ను కొట్టబోయారు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూస్తాను ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కానీ అడ్డం తీయటానికి కూడా ప్రయత్నించలేదు సార్. వాళ్ళ భార్యకి మీ అమ్మని వచ్చింది కదా, మీ అమ్మ వెళ్ళిపోద్ది, నాకు ఇప్పుడు సామాన్లు కావాలా, బుల్లెట్ కావాలా, మా ఇంట్లో మోటార్ లేదు, మోటార్ వేయించుకోవడానికి డబ్బులు కావాలా, మీ అమ్మని అడిగి తీసుకో అని చెప్పి కొట్టాడు సార్. కొట్టి నన్ను నా కూతుర్ని కొట్టి మా ఒంటి మీద బంగారం కూడా లాక్కునేసి పోయి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మా ఇంట్లో ఉండడానికి లేదని చెప్పి బయటికి గంటేసి ఇంటికి తాళం వేసేసారు సార్. ఇంట్లో రావడానికి లేదు మీరు అని చెప్పి ఎవరికి చెప్పుకుంటావు, టీవీకి చెప్పుకుంటావా, మీడియాకి చెప్పుకుంటావా, ఎస్పీకి చెప్పుకుంటావా, కోర్టుకు పెట్టుకుంటావు, ఎక్కడికి పోగలవు పో, నీ దమ్ము ఎంత ఉంటే అంత చూసుకో. మేము లాయర్లను రెడీగా పెట్టుకొని ఉన్నాం, క్యాష్ కూడా రెడీగా ఉంది, 2-3 లాయర్లను పెట్టుకొని ఉన్నాం, అందరికి మేము లంచాలు ఇచ్చే కెపాసిటీ కూడా మాకుంది. మిమ్మల్ని అందరూ నీ కూతుర్ని నిన్ను చంపేసి నేను కోర్టు పోయి బెయిల్ తీసుకుంటా అని చెప్పారు సార్. చాలా మందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అతనికి. ఎంతమంది అంటే ఒక్కొక్కరని చెప్పలేము సార్, చాలా మందితో ఉన్నాయి. ఎవరు సుకన్య అంట, ధన అంట, ప్రియ అంట, కవిత అంట, హసీనా అంట, పేర్లు గుర్తు రావట్లేదు సార్. నాకు జరిగి నా బిడ్డకి నాకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను డిఎస్పీ కార్యాలయానికి వచ్చింది కూడా. 15 నెలల నుంచి నేను బిడ్డ కాపురం అని నేను ఎంతో ఓర్పుగానే ఉన్నాను. భార్య మీద మమకారంతో అన్నా వస్తాడనుకున్నా, కనీసం బిడ్డ మీద పాసంతో అన్నా వస్తాడనుకున్నా. బిడ్డను చూడటానికి రాలేదు, భార్యను చూడటానికి రాలేదు. ఈ అమ్మాయి 9 నెలల బిడ్డకు తల్లి అయితే వీళ్ళకి 2 ఏళ్ల క్రితం పెళ్ళయింది. అతను నారాయణ హాస్పిటల్లో వెహికల్స్ ఇన్ఛార్జ్ అని చెప్పి ఎంబీఏ చేసుకున్నానని అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళ నాన్న హజ్ యాత్రకి వెళ్ళొచ్చి కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పైగా ఎంబీఏ చదివినట్టు కూడా అబద్ధాలు చెప్పాడు. వీళ్ళ అమ్మాయి సుఖపడుతుందని ఇచ్చి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన 2వ రోజే అసలు మామూలుగా పంపిరు ముస్లిమ్స్లో. అటువంటిది అతను ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోజు నుంచి కూడా అనుమానం, ఆడపిల్లల్ని మగపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ రూమ్లో, ఒక అమ్మాయి ఉండే రూమ్లో పడుకోమని చెప్పడం, ఇంట్లో అమ్మాయి మీద
దుష్ప్రచారం చేయడము. అంతేకాకుండా అతనికి పెళ్లికి ముందు ఆడపిల్లలతో సంబంధాలు ఉన్నాయి, పెళ్ళి అయిన తర్వాత కూడా అది కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక వావి లేదు, వరుస లేదు. అమ్మాయి ఆటోలో వస్తూ ఉంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో నుంచి గర్భవతిగా ఉన్న అమ్మాయిని తోసేశాడు. ఆ రోజే అమ్మాయి చచ్చిపోవాల్సింది. హాస్పిటల్లో కూర్చొని వాళ్ళు వచ్చేదాకా ఉండి తీసుకెళ్తే అప్పుడు వెళ్ళింది. మరి ఆ తర్వాత బిడ్డ కడుపుతో ఉందని తెలిసినప్పుడు అట్టు చేశారు, గర్భం పోవడానికి ప్రయత్నాలు చేశారు వాళ్ళ ఇంట్లో అత్తగారు వాళ్ళు. తర్వాత బిడ్డ పుట్టాడంటే చూడడానికి కూడా కనీసం రాలే. ఆ బిడ్డ నాకు పుట్టాడని నమ్మకం ఏంది, నువ్వు ఎవరికి కన్నావు అని కూడా అన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా కనీసం వచ్చి చూడకపోగా ఆ బిడ్డని వడ్లకింద చేసి చంపబోయాడంటే ఎంత దుర్మార్గుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ అడగడానికి వచ్చినటువంటి వాళ్ళ అత్తగారిని గొంతు పిసికి ఆమె యొక్క మెడ మీదంతా కూడా గోడలు రాచుకున్నటువంటి గీతలు ఉన్నాయి. పాప అడ్డం వచ్చింది, వాళ్ళ కూతురు సల్మా, ఆ అమ్మాయి కూడా గాయాలైంది. ఈ 20 రోజుల క్రితం మళ్ళా వీడిద్దరు వెంకటరావు నగర్లో కలిసి ఉండడం జరిగింది. ఇప్పుడేమంటా అంటే అతను నువ్వు ఉంటే ఉండు, పోతే పో, నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాను, నేను చంపేసి వేరే పెళ్ళైనా చేసుకుంటాము, లేదా నిన్ను ఎట్టొకటి వదిలించుకొని వేరే పెళ్ళైనా చేసుకుంటానని అతను ఎంత ధైర్యంగా చెప్తున్నాడో ఆశ్చర్యం వేస్తాను. ఇట్లా అతనికి ఉన్నటువంటి విమనైజర్ అతను మహిళల పక్కన విపరీతంగా వావి వరుస లేకుండా తినడమే కాకుండా అమ్మాయికి కూడా క్యారెక్టరైజ్ చేయడానికి తన ఫ్రెండ్స్ని చనువుగా ఉండు నా ఫ్రెండ్స్ తోటి చెప్పి గదిలో పంపించడం అంటే ఏ మొగడైనా అటువంటి పని చేస్తాడా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మరి ఈ పరిస్థితుల్లో అటు బిడ్డను చంపబోయాడు, తల్లిని చంపబోయాడు, భార్యను చంపబోయాడు. ఇటువంటి ఇతనికి కేవలం వరకట్ట నిషేధ చట్టం ప్రకారం 198A కేసు మాత్రం కాకుండా అతను హత్యా ప్రయత్నం చేసిన 307 సెక్షన్ ప్రకారం అతన్ని కఠినంగా వెంటనే తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సమస్య మరే ఆడపిల్లకు కూడా రాకుండా చేయాలని చెప్పేసి నేను అశ్లీలత ప్రతిఘటన వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాను.